గంగుల ప్రభాకర్ రెడ్డి చిన్నాయన గారికి ఏమై అందరికీ నమస్కారాలు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ నువ్వే రావాలా, నీవు వచ్చినాక బంగారు పాట జరుగుతుంది. ఈ ఎర్రగుంట గ్రామంలో ఎర్రగుంట లెక్క నాని గంగుల ప్రభాకర్ రెడ్డి ఉన్నంతసేపు నువ్వేమి వెనకాడకూడదు. ఎప్పుడు మా విజయమే ఉంటుంది. మా గంగుల నాని ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు అయినా కానీ నిద్రలోనే అయినా పలుకుతారు. వాళ్ళు ఉన్నంతసేపు నీ ఓటుకు నీ జగనానికి ఎప్పుడు తగ్గదన్నా. జగనన్నకే జై, జగనన్నకే జై. నా పేరు నారాయణ. నా పేరు ఎర్రగుండ్ల ఎర్రంక సుబ్బమ్మ, అందరు గుండమ్మ అంటారు. అన్న నా పేరు నారాయణ రెడ్డి, గుంపురమందిని గ్రామం. నిజంగా ఈ యొక్క గ్రామానికి రావడం చాలా అదృష్టం అన్న, చాలా సంతోషం. ఇలాంటి కుగ్రామానికి కూడా మీరు రావడం, మీరు వస్తారని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. నిజంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినారు, కానీ నిజంగా మీలాంటి ముఖ్యమంత్రి ఎవరు పనిచేయలేదన్న. మీలాగా నిజంగా స్కూళ్ళ రూపురేఖలు మారిపోయినాయి నాడు నేడు ద్వారా, హాస్పిటల్ రూపురేఖలు మారిపోయినాయి నాడు నేడు ద్వారా. నిజంగా విద్యార్థులకు అలాంటి సేవ చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి, ఎందుకంటే వాళ్ళకి ఓట్లు ఉండవు కనుక. కానీ వాళ్ళకి ఓట్లు లేకపోయినా కూడా మీరు వాళ్ళకి మంచి విద్యను అందించగలిగితే వాళ్ళు మంచి భవిష్యత్తును పొందుతారు. అదే ఒక గొప్ప ఆస్తి వాళ్ళు సంపాదించుకోగలుగుతారని మీరు చెప్పినారన్నా, అది చాలా సంతోషం. నాడు నేడు ద్వారా ఎంత గొప్ప పురోభివృద్ధి చెందుతూ ఉంది విద్య అనేటువంటిది. మొన్న తెలంగాణ వాళ్ళు కూడా ప్రయత్నం చేసినారు, నాడు నేడును చేయాలా, విద్యను స్కూళ్ళను కట్టియాలా బాగా నాడు నేడు క్రింద అని చెప్పి. కానీ వాళ్ళు ప్రయత్నం చేసి ఆగిపోయినారు, చేయలేకపోయినారు. కానీ మీరు చేస్తూ వచ్చినారన్నా, నిజంగా చాలా సంతోషం. అంత మాత్రమే కాదు, కానీ ప్రతి పేదవాడు కూడా చక్కగా చదివించుకోగలుగుతున్నాడు. అమ్మఒడి ద్వారా రైతు భరోసా వస్తూ ఉంది, విద్యా దీవెన వస్తూ ఉంది, విద్యా పథకం వస్తూ ఉంది, పుస్తకాలు వస్తూ ఉన్నాయి, బ్యాగులు వస్తూ ఉన్నాయి, బట్టలు వస్తూ ఉన్నాయి, అన్నీ కూడా ఉచితంగా వస్తూ ఉన్నాయన్నా. నిజంగా ఎవరు కూడా ఏ ప్రభుత్వంలో ఇంత లబ్ధి ప్రతి సామాన్యునికి చేరలేదు. మీ ప్రభుత్వంలో మాత్రమే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే చేరిందన్న. అందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఉంటారు ప్రతి చోట కూడా. మన రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్యే లేనే లేడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే లేనే లేడు. అందుకు కారణం మీ చైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే ఉంటా ఉన్నారు. నిజంగా శత్రువును సైతం ప్రేమించగలుగుతా ఉన్నారు సార్ మీరు. మనకు ఓటేసినా వేయకపోయినా పర్వాలేదు, వాళ్ళకు లబ్ధి చేకూరాలా, వాళ్ళకు అర్హత ఉంటే చాలు, వాళ్ళకు పథకం చేరాలా అనే వాలంటీర్ సిస్టమ్ పెట్టి నిజంగా ప్రతి ఒక్క పేపర్ కూడా, ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా వాళ్ళ ద్వారా పెట్టించగలిగి ప్రతి లబ్ధి చేకూరుతా ఉంది. అతనే కాక మా యొక్క ఎమ్మెల్యే గారు కూడా శత్రువును సైతం ప్రేమిస్తా ఉన్నారన్న. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అన్న. ఈ పక్క రోడ్ అన్న, ఇది కొత్తపల్లె గ్రామానికి వెళ్తుంది. మాజీ మంత్రి గ్రామానికి వెళ్ళే రోడ్డు. ఆమె కూడా తను మంత్రిగా పనిచేసినప్పుడు రోడ్డు వేయించుకోలేదు, కానీ మా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు రోడ్డు వేయించారన్న. నిజంగా శత్రువును సహితం ప్రేమించేటువంటి గుణం. నిజంగా ఇంకా చాలా మంది మాట్లాడాలి కాబట్టి నేను అవకాశం వేరే వాళ్ళకి ఇస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. అన్న దయచేసి అందరు కూర్చోవాలబ్బా, అందరు కూర్చోవాలబ్బా. ఎవరికి కనపడడం లేదు, వెనకల వాళ్ళకు కనపడడం లేదు. అసలు మీరంతా కూర్చోవాలబ్బా, కూర్చోండి బాబా. మీద కూర్చుంటేనే మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. వెనకల వాళ్ళకి ఏం కనపడడం లేదు, అందరు లేచి నించుంటే ఎట్లా కూర్చుంటుంది. అందరు కూర్చోవాలి. బ్రదర్, ఇక్కడ ముందున్న బ్రదర్స్ అందరూ కొంచెం కూర్చోండి అమ్మా. కూర్చోవాలబ్బా, మీరంతా కూడా కూర్చోవాలన్నా, తప్పదు. కూర్చోండి అబ్బా, మీరు కూడా కూర్చోండి. అందరు కూర్చుంటేనే వెనకల వాళ్ళకి కనపడుతుంది. అంతా కూర్చోండి అమ్మా, కూర్చోండి ఒక్క నిమిషం. అందరు కూర్చోండి. అందరు ఈ పక్కన ఒక్కసారి మైక్ ఇవ్వండి. ఈ పక్కన అందరిని కూర్చోబెట్టి శంకర్ సార్, అందరిని కూర్చోబెట్టమాట. దానికి ఎవరైనా మాట్లాడేవాలనుకునే ఎవరైనా ఉంటే ఇంకా లాస్ట్ 2-3 మాట్లాడించండి అమ్మా. ఎవరైనా ఉంటే ఈ ఊరోళ్ళని మాత్రమే ఎవరైనా మాట్లాడాలనుకుంటే
వాళ్ళ అక్క చెల్లెమ్మలు ఏమైనా మాట్లాడాలి ఏమంటే చూసుకోండి సార్, వాళ్ళకి ఇవ్వండి. ఒక్కసారి ఇక్కడికి ఇచ్చి అక్కడ ఆకలు కానీ ఒకళ్ళు వేదిక కలిగించిన పెద్దలకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఎర్రగుంట్ల వాసిని, నా పేరు వెంకటేష్ యాదవ్, నేను గుండమ్మ కొడుకుని, ఎర్రగుంట్లలో రోడ్డు మీద ఉండేవాడిని. సార్, ఈ ప్రభుత్వంలో ఏ లబ్ధి పొందని క్రమం లేదు, గృహము లేదు. అంతేకాకుండా ఈ ఊరు మల్లెపూలకు ఫేమస్, రైతులకు ఫేమస్. ఇది జిల్లా నంద్యాల జిల్లా, అంటే ఇది సీడర్ డిస్టిక్, అంటే ఈ దేశంలో ఎక్కడ వాన పడకపోయినా ఇక్కడ వాన పడతాది. అంటే మొలకెత్తే విత్తనాలకు చిగురించే ఆయుధులా మీరు తోడయ్యారు ఆర్బీకే గ్రంథాల ద్వారా. నేను అడిగేది ఒక్కటే, ఈ ప్రాంతం అంటే రైతులకు ముఖ్యంగా ఉండాలా, రౌడీజాలకు ఉండకూడదు, పగలు పందితాలు ఉండకూడదు, మేధావులను ఆలోచించాలా. నేను అడుగుతున్నాను ఒక్కటే జగన్ గారికి, సార్ మనము పోటాడేది ముగ్గురుతో, కానీ జగన్ అనేవాడు ఒక్కడే. జగన్ ఎందుకు ఒక్కడే అంటే రాజన్న బిడ్డ కాబట్టి తన ఎంచుకున్న మార్గంలో ఎన్నో ఒదడుగులు తనకు తన వాళ్లకు అండదండగా ఉండేటువంటి జగన్కు ఒక మాట చెప్పాలనుకున్నా. సార్, మీలాంటి మేధావులకు ఒక చిన్న విన్నపం, జగన్ గారు మాకెళ్ళి చూస్తానని కోరుతున్నాను. సార్ అన్న, ఇక్కడ ఈ ఊర్లో మల్లెపూలకు కానీ, హార్టికల్చర్ కానీ, వ్యవసాయానికి కానీ ఒక ప్రాసెసింగ్ యూనిట్ వస్తే మన ప్రభుత్వంలో బాగుంటుంది. ఎందుకంటే ఇది డిసీడెడ్ డిస్ట్రిక్ట్ సార్. అదే కాకుండా నేను కూడా ఒక అగ్రికల్చర్ చదివిన వాడిని, ఒక కాలేజీలో పనిచేస్తున్నవాడిని సార్. వచ్చే రోజులలో మెరుగైన ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాను సార్. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయ ఆధారితటువంటి పంటలు పండిస్తారు సార్. అదే కాకుండా ఇక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు కొత్త ఉపయోగాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న. అక్క ఇక్కడెక్కడ అక్క మాట్లాడుతుంది. ఇది అంతా నిలబడితే వెనకల వాళ్ళకి ఎట్ట కనపడతారబ్బా? దయచేసి కూర్చోండి అబ్బా, అందరూ వెనకల వాళ్ళకి ఎట్ట కనపడతారబ్బా? ఒక్కసారి అందరు కూర్చోండి అన్న, అందరు కూర్చోవాలి. అస్సలు కూర్చోబా, అందరు కూర్చుంటే వెనక వాళ్ళకి కనపడతారబ్బా అంతా. ఇంకా ఇది అక్క చివరి మాట్లాడేదే అక్క. ఒక్క మంచోనే కదబ్బా, కూర్చోబా, నా మాట కూర్చోండి. కూర్చోండి అమ్మా, కూర్చోండి, ఒక్కసారి కూర్చోండి, అన్న మాట వినండి, కూర్చోండి. అక్క నువ్వు మాట్లాడమ్మా, ఇంకా లాస్ట్ చివరిగా మాట్లాడదాం. హలో హలో చెప్పండి అమ్మా. అక్క పేరు చెప్పి మాట్లాడండి. అక్క చెప్పక్క, మాట్లాడక్క. హలో, నావి సావిత్రి. నాకు ఏందో నీరో సర్జరీ జరిగిందని 12 లక్షల డబ్బులు ఖర్చు అయినాయి. నాకు నాన్న 3 లక్షల డబ్బులు ఇచ్చినాడు. వాళ్ళు మీకు ఇద్దరికి ధన్యవాదాలు. నాకు అంతగారికి మాట్లాడలేను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా